కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా ఈ మంత్? చిల్ బ్రో, ఇంకొన్ని మంత్సే. ఇండియాలో త్వరలో ఆ ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఇండియా జస్ట్ బికేమ్ ద 4th లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్. అంటే క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ అంటే పొల్యూషన్ లేని కరెంట్ అనమాట. ఇట్లా 2014లో మనం 81 గిగావాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 257 గిగావాట్స్. 10 సంవత్సరాలలో ట్రిపుల్ చేసేసాం. సోలార్ ఎనర్జీ అయితే 2014లో జస్ట్ 2.8 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేసాం. కానీ ఇప్పుడు 128 గిగావాట్స్, అంటే 45 టైమ్స్ ఇంక్రీజ్. దీంతో బెనిఫిట్స్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గింది, చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి అండ్ అవుతాయి కూడా. ఇంకా మెల్లగా ఎలక్ట్రిసిటీ కూడా చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ అయిపోద్ది. ఎట్లా అంటే ఇప్పుడు సోలార్ ఇంకా విండ్ ఎనర్జీ మనకి నేచర్ నుంచి ఫ్రీగా దొరుకుతుంది. సో ఫ్యూయల్ కాస్ట్ ఏమి ఉండదు. కోల్, పెట్రోల్ ఇవి కొనాల్సిన అవసరం లేదు మన పవర్ ప్లాంట్స్ కి. సో వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఒక క్రేజీ పార్ట్ ఏంటో తెలుసా? మొత్తం G20 కంట్రీస్లలో ఇండియా ఒక్కటే 2030 గోల్ని 2021లోనే అచీవ్ చేసింది. 9 years ఎర్లీ. ఇలానే వెళ్తూ ఉంటే మనం ఫ్యూచర్లో వరల్డ్ రికార్డ్ కొట్టేస్తాం. మోడీస్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 2030కి 500 గిగావాట్స్ అండ్ 2070కి నెట్ కంప్లీట్ జీరో. అంటే ఫ్యూచర్లో ఇండియా మొత్తం క్లీన్ ఎనర్జీ తోటే రన్ అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే బ్రో, మనకి పుట్టే పిల్లలకి పొల్యూషన్ ఫ్రీ ఇండియా, చీప్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఎకానమీ ఇస్తున్నాం.